హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జనరల్గా బేబీస్కి మనం 6 months వచ్చాక సాలిడ్ ఫుడ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం. సాలిడ్ ఫుడ్ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది మార్కెట్లో దొరికే కలర్ఫుల్, అట్రాక్టివ్, టేస్టీ యమ్మీగా ఉండే సెరిలాక్స్. అయితే ఈ సెరిలాక్స్ని బేబీస్ కోసం యూజ్ చేయొచ్చా? యూజ్ చేయడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల బేబీకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి? నేను నా బేబీ కోసం యూజ్ చేశానా? దీనికి ఆల్టర్నేట్గా ఎలాంటి సెరిలాక్ నేను వాడానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి వెంటనే మీరు కూడా జాయిన్ అయిపోయి సెరిలాక్ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అంటే ఇది ఇన్స్టెంట్ ఫుడ్, అంటే చాలా క్విక్గా 2 నిమిషాల్లో ఇలాగ మనం దీన్ని తీసేసి వేడినీటిలో కలిపేసి పెట్టేయడమే. సో మనకి బేబీకి ఫీడ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం కూడా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ అడ్వాంటేజ్, ట్రావెలింగ్ టైంలో అనుకోండి, అటువంటి టైంలో మనకి బేబీకి బయట దొరికే ఫుడ్ పెట్టలేము కాబట్టి ఇన్స్టెంట్గా వేడి నీళ్ళు కలిపేసి ఇది పెట్టడానికి చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అడ్వాంటేజ్, మీరు ఇంట్లో తయారు చేసిన సెరిలాక్ కానీ, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కానీ బేబీ తినకపోతే వెంటనే ఇది పెట్టి చూడండి, బేబీస్ ఇట్టే తినేస్తారు. ఎంత పెట్టినా సరే ఇంకా ఇష్టంగా కావాలి అని చెప్పి ముందుకొచ్చి అడిగి మరి ఎంతో ఇష్టంగా ఇక సెరిలాక్ని తింటూ ఉంటారు. సో దట్ మనకేం కావాలి యాజ్ ఏ మదర్గా, పిల్లలు కడుపు నిండిపోతే చాలు అనుకుంటాం కదా. సో బేబీస్ తినడానికి చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఇందులో మీరు చూసినట్టు ఐరన్ ఉంటుంది, కొన్ని వాటిలో కాల్షియం ఉంటుంది, కొన్ని వాటిలో యాడెడ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా మనం వీటినే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ప్యాకెట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ఇందులో ఇది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల ఎడిటివ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తారు. చిన్ని పిల్లలకి, 6 నెలల వయసున్న పిల్లలకి ఇవన్నీ పెట్టడం అవసరం అంటారా? ఖచ్చితంగా కాదు. సెకండ్ డిసడ్వాంటేజ్, ఇందులో మనకి షుగర్ అనేది ఉంటుందండి. ప్యాకేజింగ్ వెనకదలా జస్ట్ మీరు టర్న్ చేసి చూస్తే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. 100 grams ఆఫ్ సెరిలాక్లో 22 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే మనం టీ స్పూన్స్ లెక్క మాట్లాడితే ఒక 100 grams ఆఫ్ సెరిలాక్ పౌడర్లో 2 నుంచి 3 teaspoons షుగర్ అనేది ఉంటుంది. ఇది టోటల్గా 300 grams కదా. అంటే టోటల్గా ఈ ఒక్క డబ్బాలో 6 spoons ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం 1 year లోపల బేబీస్కి అయితే సాల్ట్ అండ్ షుగర్ అస్సలు పెట్టకూడదు. చిన్న పిల్లలకి అంటే 6 months నుంచి మనం సెరిలాక్స్ పెడుతూ ఉంటాం కదా, అంత చిన్న పిల్లలకి ఎర్లీ ఏజ్ నుంచి షుగర్ని ఎక్కువగా పెట్టడం వల్ల చైల్డ్హుడ్ డయాబెటీస్ వస్తుందండి. అలాగే వాళ్ళ డెవలప్మెంట్లో కూడా చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. స్పెషల్గా ఇమ్యూనిటీ కూడా చాలా వీక్ అండ్ గ్లో అయిపోతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎక్కువ షుగర్ని మీరు ఇవ్వటం వల్ల వాళ్ళ టూత్ డికే వస్తుంది, పళ్ళు రావడం లేట్ అవుతుంది, పళ్ళు వచ్చినా త్వరగా అవి డికే అయి పాడైపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్తో పాటు సెరిలాక్ని రోజు వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి కఫం పట్టేస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, బాగా చిన్నపిల్లలకి విపరీతమైన కఫం, దగ్గు వస్తూ ఉంటుంది, నిద్రలో కూడా గురక సౌండ్ వస్తూ ఉంటుంది. మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇస్తారు, అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. బేబీస్ ఈలోగా ఈ జలుబు, దగ్గు, కఫంతో విపరీతంగా బాధపడుతూ ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయండి ఇందులో ఉన్న షుగర్ని బేబీ కోసం యూజ్ చేయడం వల్ల. సో నెక్స్ట్ ఏంటంటే, బేబీస్ దీన్ని కనుక ఒక్కసారి దీని రుచి చూసి ఈ రుచికి కనుక వాళ్ళు ఇష్టపడ్డారే అనుకోండి, కాకుండా ప్యూరీస్ పెట్టినా, ఇంట్లో తయారు చేసిన హోమ్మేడ్ సెరిలాక్ పెట్టినా, చక్కగా పప్పు అన్నం పెట్టినా, చారన్నం పెట్టినా ఏమీ తినరు. సో చాలామంది చెప్తూ ఉంటారు, మా పిల్లలు ఎంత కారం పెట్టినా తినరండి, ఎంత పులుపు పెట్టినా తినరండి. ఎందుకంటే చిన్నప్పుడే మీరు ఎక్కువ షుగర్ని పెట్టేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది, మనం పెట్టేది అస్సలు నచ్చదు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మనం బేబీస్కి హోమ్మేడ్ సెరిలాక్ని ఫస్ట్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, సో వాళ్ళకి చప్పదనం తెలుస్తుంది, పులుపు తెలుస్తుంది, కారం తెలుస్తుంది, అన్ని రకాల టేస్ట్కి వాళ్ళు అలవాటు పడతారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు మీరు పెట్టిన
హోమ్ మేడ్ ఫ్రెష్ ఫుడ్ని తినడానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మిల్క్ సాలిడ్స్ అనేవి 37.7% ఉంటుంది. సాలిడ్స్ అంటే ఏంటంటే మిల్క్లో నుంచి వాటర్ని సపరేట్ చేయగా మిగిలిన ఆ యొక్క పదార్థాన్ని మనం మిల్క్ సాలిడ్స్ అని అంటూ ఉంటాం కావు మిల్క్లో నుంచి. జనరల్గా డాక్టర్స్ గైడ్లైన్స్ ప్రకారం 1 year లోపల బేబీస్కి అయితే కౌ మిల్క్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే కౌ మిల్క్ అనేది పిల్లలు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది పెట్టడం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇందులో కూడా అదే కౌ మిల్క్ పౌడర్, అంటే మనం పాలపొడి అని పిలుస్తూ ఉంటాం కదా, అదే కౌ మిల్క్ పౌడర్ అనేది ఉంటుందండి. అందుకే కొంతమంది 2 రోజులకు ఒకసారి పార్టీ వెళ్తూ ఉంటారు. ఒక్కసారి కొంతమంది పిల్లలు పార్టీ వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కడుపులు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ సెరిలాక్ని బేబీకి రెగ్యులర్గా రోజు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయటం వల్ల. అయితే మీరు అడగచ్చు, ఇందులో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, న్యూట్రిషన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది కదా అంటే అది ఎంత శాతమో తెలుసా? వీటితో కంపేర్ చేసుకుంటే మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. అంటే పేరెంట్స్గా మీరే డిసైడ్ అవ్వండి, దీన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయా అని అడగచ్చు. చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారండి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ప్రిపరేషన్ సరిగ్గా కుదరకపోవచ్చు, హోమ్ మేడ్ సెరిలాక్ని తయారు చేసుకోలేకపోవచ్చు, ఇంట్లోనే వాళ్ళు ఉండకపోవచ్చు, మేడ్స్ చేత బేబీస్కి ఫుడ్ని తినిపించవచ్చు. కొన్ని సిచ్యువేషన్లో ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్కి వెళ్ళొచ్చు. అప్పుడు మరి ఎలాను అంటే మార్కెట్లో మనకి ఈ సెరిలాక్ బదులు ఆర్గానిక్ సెరిలాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా ఇన్స్టెంట్ ఫుడ్సే. ఈ సెరిలాక్ని ఎలా అయితే మీరు వేడి నీటిలో కలిపి పెట్టేస్తారో సేమ్ అది కూడానండి. అవి కంప్లీట్గా ఆర్గానిక్తో డిజైన్ చేయబడతాయి అండ్ షుగర్ ఫ్రీగా ఉంటాయి అండ్ బేబీస్కి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్ మినరల్స్ అనేవి సెరిలాక్స్ ద్వారా మనం బేబీస్కి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ అవైలబుల్గా ఉంటాయంటే ఆన్లైన్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. నేను ఆ సెరిలాక్స్కి సంబంధించి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి బేబీ యొక్క ఏజ్ ఆధారంగా మీరు ఈ సెరిలాక్స్ని ఎలా అయితే చూస్ చేసుకుంటారో ఆ సెరిలాక్స్ని కూడా అలాగే చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్పెషల్గా అమ్మ పాఠశాల స్టోర్ అని ఒకటి ఉందండి. ఆ స్టోర్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ స్టోర్ని కనుక విజిట్ చేస్తే అందులో బేబీస్ కోసం బెస్ట్ డైపర్స్ అయితే కానీ, బేబీ కోసం మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, నేను నా బేబీ కోసం యూస్ చేసే ప్రోడక్ట్స్, నేను రెగ్యులర్గా మా ఇంట్లో కోసం యూస్ చేసే ప్రోడక్ట్స్, ఇలాగ బేబీకి కావాల్సిన ఐటమ్స్తో పాటు హోమ్ డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కూడా మనకి అందులో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. అది కాకుండా ఇంట్లోనే ఉన్నారు, మీరు ఇంట్లోనే సెరిలాక్ని తయారు చేసుకోవచ్చు అంటే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ సెరిలాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీగా ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓట్స్తో సెరిలాక్, అటుకులతో సెరిలాక్, పూల్ మఖానీతో సెరిలాక్, ఇవే కాకుండా అన్ని రకాల పప్పులు, డ్రై ఫ్రూట్స్ వేసి సెరిలాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే పిల్లల కోసం రాగి పిండితో రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలి, ఇలాగా బేబీస్ ఫుడ్కి సంబంధించి, సెరిలాక్కి సంబంధించి మన ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయండి. అవి చాలా ఇన్స్టెంట్గా, క్విక్గా, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటికి సంబంధించి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. మన ఛానల్లో 6 months బేబీ డైట్ చార్ట్ ఉంది. అంటే బేబీస్ కోసం ఏ టైంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి, బేబీస్ కోసం ప్యూరీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇలాగా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని చూడండి, నేర్చుకోండి. పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కాదు, చాలా ఈజీగానే నేర్చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ పెట్టి బేబీ హెల్త్ని మన చేతులారే మనమే నాశనం చేసుకోవడం కన్నా ఇంట్లోనే కొంచెం ఓపిక్గా కొంచెం టైంని స్పెండ్ చేసి బేబీస్ కోసం మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ సెరిలాక్స్ని, అలాగే ట్రావెలింగ్ పర్పస్లో కూడా వెళ్ళే సెరిలాక్స్ని కనుక మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు, ఇంట్లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు. బేబీ త్వరగా ఇంట్లో ఫుడ్కి, పులుపు, ఉప్పు, కారానికి ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ వాళ్ళు తింటాం అలవాటు పడతారు. వాళ్ళ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. నేను తెలుసుకున్నాను, మీ అందరితో షేర్ చేశాను. మరి మీరు తెలుసుకున్నారు, మిగతా వాళ్ళందరితో షేర్ చేయాల్సిన బాధ్యత మీదే. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.